దేవుని వాక్యంలో మనం ప్రార్థనలోనికి తిరిగి వెళ్ళక ముందుగా మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చూద్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చదవని లేఖన భాగమును ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి ఇదేన వాక్యంలో పేతురు విషయమై మనం కొంతమేర జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. పేతురు, యాకోబు, యోహానులను వారిని మాత్రమే రూపాంతర కొండ మీదకి ప్రభు తీసుకుని వెళ్ళినాడు. ఆ తర్వాత మరి సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయి ఉంటే ఆమెను బ్రతికించడం కొరకు కూడా వారి ముగ్గురిని మాత్రమే ప్రభు తనతో తీసుకుని వెళ్తూ వచ్చినాడు. మరొక సందర్భంలో కానీ పేతురు, యాకోబు, యోహాను మాత్రమే తీసుకెళ్ళిన మరొక సందర్భం బైబిల్లో మనకు జ్ఞాపం చేయబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయం. దయచేసి 36వ వచనం. అంతటా నేను వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును, జబదే ఇద్దరు కుమారులు వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. కాబట్టి మరి ఇది మరొక సందర్భం. ఇక్కడ యేసుప్రభువారు ఆయన గెత్సెమనే తోటలో శిలువ మరణానికి ముందు కాబట్టి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేటి కొరకాయ ఈ ముగ్గురిని మాత్రమే తనతో పాటు తీసుకుని వెళ్ళారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మీరు కూర్చోమని చెప్పి ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళి తను ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు ఎంతగానో ఆశపడ్డాడు వారు తనతో కూడా కలిసి ప్రార్థన చేయాలని. అయితే వారు ఏం చేస్తూ వచ్చినారు కాబట్టి నిద్రపోతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడి ఉంది. మరి దయచేసి 40వ వచనం. ఆయన మరలా శిష్యుల ఎదుగు వచ్చి వారు నిద్రించుట చూచి తర్వాత మళ్ళా రెండోసారి వెళ్ళాడు. మళ్ళీ అదే మాటలు ప్రార్థన చేసినాడు. మళ్ళీ వారు వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ నిద్రపోతూనే వచ్చినారు. 3వ పర్యాయం కూడా అట్లనే ప్రభు వెళ్ళి చూస్తే వారు నిద్రపోతూనే వచ్చారు. కాబట్టి ఎందుకు వారు అలా నిద్రపోయినారు అని అంటే వారేమి నిద్రపోతులుగా అని కాదు అక్కడ అర్థం. అందుకని ఒక మాట కూడా వ్రాయబడింది. 43వ వచనం చదవండి. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారంగా ఉన్నాయి. కానీ అప్పటికే పరిచర్యలో పగలంతా అలసిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి కన్నులు భారంగా ఉన్నాయి. అలాంటి వారిని పట్టుకొని ప్రభు మీరు నాతో ఎందుకు ప్రార్థన చేయలేదు ప్రభు అడిగినాడు వాళ్ళని. ఏమన్నాడు 40వ వచనంలో. ఆయన మరలా శిష్యులకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఒక గడియ కూడా మేల్కొని ఉండలేరా? కొద్దిసేపు కూడా మేలుకొని ఉండలేరా? ఒక్క రాత్రి అయినా సరే మేలుకొని ప్రార్థన చేయలేరా అన్నట్లుగా ప్రభు వారిని అడుగుతున్నాడు అనమాట. ఒక్క గడియ కూడా ఉండలేరా? మరి ప్రభు తెలుసు కదా వారు అలసిపోయినారు కాబట్టి కన్నులు మూతపడిపోతున్నాయి, కాబట్టి కళ్ళు భారంగా ఉన్నాయి కాబట్టి నిద్రపోతున్నారు. కానీ కాబట్టి వారికి ఏమీ ప్రభుతో కలిసి ప్రార్థన చేయడం ఇష్టం లేక కాదు, అయినా కూడా ప్రభు వారు తనతో కలిసి ప్రార్థనలో ఏకీభించాలని కోరినాడు. కాబట్టి దేని వాక్యంలో అందుకని ఇక్కడ ఒక భాగం మనం జ్ఞాపం చేసుకుంటే వారిని వెంబడి పెట్టుకొని పోయిన తర్వాత 37వ వచనం చూడండి. పేతురును, జబదే ఇద్దరు కుమారులు అంటే యాకోబు, యోహాను అంటే ఆ ముగ్గురే అనమాట. మరి వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. కాబట్టి వారి ముందు దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, చింతాక్రాంతుడు అవుతున్నాడు. కాబట్టి ఈ పరిస్థితి ఎప్పుడైతే వారికి కనపడిందో వాస్తవికంగా వారికి ఎలా ఉండాలా? నిద్రగా ఉంది కానీ మత్తుగానే ఉంది. కానీ అయితే ప్రభు ఎప్పుడైతే దుఃఖపడుతున్నాడో వారికి ఏమవ్వాలంటే ఆ నిద్ర పటాపంచలు అయిపోయి ఉండాల్సింది, మత్తు వదిలిపోయి ఉండాల్సింది. అంతే కదా. ఒకసారి ఏమంటారంటే పిల్లలు ఒకసారి బాగలేకుండా ఉంటారు. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు పాపం బాగలేకపోతే ఏదో ఏడుస్తూ ఉంటారు. నేను బాగా అలసిపోయి ఉంటాను. పాపం నాకేమో ఏమన్నా నిద్ర వస్తూనే ఉంటుంది. పాపం సిస్టర్ ఏమో కూర్చొని వాళ్ళతో
వాళ్ళు సముదాయిస్తూ ఉంటుంది. కానీ నాకేమో బాధగా ఉంటుంది, అరే వాళ్ళు ఇంత బాధపడుతుంటే ఎట్లా పండుకోవాలనిపిస్తుంది, కానీ నిద్ర ఏమో ఆగదు. సరే అదే పక్కన పెట్టండి. ఒకవేళ మంచి నిద్రలో ఉన్నాం, ఎవరో చెప్పినారు మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని చెప్పినారు అనుకోండి, అన్నా కూడా మనకు ఇంకా మత్తు ఉంటుందా చెప్పండి? మత్తు గిత్తు అంతా వదిలిపోతుంది అన్నమాట. వదిలిపోయి దిగ్గున లేచి ఇంక దేనికన్నా చెప్తే అప్పుడు కాదులే, తర్వాతలే, బాగలేదులే అని చెప్తాం. కానీ అలాంటి సందర్భం జరిగితే ఇంక మత్తు ఉంటుందా? ఉండదు. వెంటనే ఎంత అలసిపోయినా సరే, అమ్మో బిడ్డ యాక్సిడెంట్ అయిందా, ఎట్లుందో ఏంటో ఆ గాబరా, ఆ బాధతో బట్టి ఆ మొత్తం తెలిపోతుంది. దేని వాక్యంలో కనుక ప్రభు ఏం చేస్తున్నాడంటే దుఃఖాక్రాంతుడును చింతాక్రాంతుడు మొదలుపెట్టినాడు. తర్వాత ప్రభు ఏమన్నాడు వారితో? 38వ వచనం, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడి. కాబట్టి ఇక్కడ అదేనో వాక్యంలో ప్రభు స్పష్టంగా చెప్పినాడు, దుఃఖపడటం మాత్రమే కాదు, కాబట్టి నా ప్రాణము మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో, అంటే మరణమగునంతగా చచ్చేంత బాధలో నేనున్నాను అని ప్రభు చెప్పినాడు. చెప్పినా కూడా వారు నిద్రపోతా వచ్చినారు. కాబట్టి దేవుని అలాంటప్పుడు మరి ప్రభు ఎందుకు వాళ్ళని పిలుచుకుని పోయినాడు అంటే వారి మీద ఎంతో నమ్మకంతో పిలుచుకుని పోయినాడు. అంటే ప్రతిసారి వీళ్ళని పిలుచుకుని పోతున్నాను కాబట్టి మళ్ళీ వీళ్ళని పిలుచుకొని పోవాలి అని కాదు పిలుచుకెళ్ళింది. ఇక్కడ మిగతా సందర్భాలు వేరు, ఇక్కడ సందర్భం వేరు. కాబట్టి అంటే మళ్ళీ మారిస్తే ఇప్పుడు దాకా వాళ్ళు కూడా ఏమని అనుకుంటారు, ప్రతిసారి మమ్మల్ని పిలుచుకుని పోయాడు, ఈసారి ఏందో మార్చినాడు అనుకుంటాడేమో అని పిలుచుకొని పోలేదు. వారి మీద ఎలాంటి నమ్మకం ఉందంటే అలిసిపోయి ఉన్నప్పటికీ కూడా వీరు నేను ప్రత్యేకంగా చూసినాను కనుక వీరు కొన్ని సందర్భాల్లో వీరి మీద ఉన్న ప్రత్యేకమైన ఒక ఉద్దేశాన్ని బట్టి వీరిని మాత్రమే నేను ఆయా సందర్భాల్లో నేను తీసుకుని వెళ్ళినాను. కాబట్టి ఈ సమయంలో కాబట్టి మా ప్రభు మమ్మల్ని ఎంత ప్రత్యేకంగా చూచిన ప్రభు, కానీ ఇప్పుడు ఆయన బాధలో ఉన్నాడు, ఎంతో దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు మా అవసరత కాబట్టి ప్రభువుకు వచ్చింది. కాబట్టి అంటే మేము ఆయన సహాయపడాలని కోరుతున్నాడు అని చెప్పి వారు ప్రార్థనలో ప్రభువుకు సహాయపడతారని ఎంతో ఆశతో ప్రభు తీసుకుని వెళ్ళినాడు. దీని వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపం చేసుకునే మాట ఏంటంటే, ఇక నా తలంపు ఏంటంటే, ఇప్పుడు ప్రభు అక్కడ వాళ్ళు నిద్రపోయినారు, నేను ప్రభు ముందుకు తెలీదా అంటే వారు మేలుకొని ఉంటారని ఆశపడి వెళ్ళినాడు. నా బాధ అంతా చెప్పుకున్నప్పుడు వాళ్ళు మత్తు పోతుంది ప్రార్థన చేస్తారని పోయినాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే శిలువ మరణం పొందే క్రమంలో ఆ శ్రమ తాను పొందలేకపోతున్నాడు. అంటే ఏ శ్రమ పొందడం కొరకైతే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినాడో, ఏ శిలువ శ్రమ పొందడానికి అయితే ఇంతకాలము తాను సిద్ధపరచుకున్నాడో, తీరా ఆ శిలువ మరణం పొందడానికి దగ్గరికి వచ్చేసరికి శరీరం సహకరించట్లే. ఆ బాధలన్నీ, ఆ కొరడా దెబ్బలు, ఆ ఉమ్మి వేయటము, అవమానము, నిందలు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ శిలువ మరణం ప్రభు తండ్రితో అన్నాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె మరి తొలగించమన్నాడు. ఎందుకు వచ్చినావు? ఆ గిన్నెలో తాగాలనే వచ్చినావు కదా. మళ్ళా వెంటనే అన్నాడు, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అని ప్రభు అన్నాడు. అంటే అర్థమైందంటే ఆ శిలువ మరణం పొందడానికి తన శక్తి సరిపోవట్లే. ఇప్పుడు ఆ హృదయంలో ఉన్న బాధ వీరు తనతో కలిసి ప్రార్థన చేసుకుంటే ద్వారా కొంత పంచుకోవాలని ప్రభు పిలిచినాడు. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. పేతురు, యాకోబు, యోహానులు గనక ప్రభు యొక్క బాధను అర్థం చేసుకొని ప్రభుతో కలిసి ప్రార్థన చేసుంటే కొంత రిలాక్స్ ప్రభు అయి ఉండేవాడు, కొంత భారము తగ్గి ఉండేది, శిలువ మరణం పొందుడు కొరకే కొంత ధైర్యపరచబడి ఉండేవాడు. అంటే అలాంటి ధైర్యము, పురుకొల్పు తనతో కలిసి ప్రార్థించడం ద్వారా వారి నుండి పొందాలనుకున్నాడు. కానీ అది ప్రభువుకి దొరకలేదు. పిల్లరా, మనం ప్రార్థనకి వెళ్ళే ముందు ప్రార్థన అంటే ఏదో మనం ప్రార్థన రావాలా చేయాలని కాదు. ప్రార్థన అంటే ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి లేకపోతే రావని కాదు. లేదా ప్రార్థన చేయకపోతే ప్రభుకి ఏదో నష్టమని కాదు. ప్రార్థన అంటే అర్థమైందంటే ప్రభు యొక్క హృదయంలో ఉన్న వేదన, చింత అర్థం చేసుకొని కొంత భాగము తీసుకునేటువంటిది. దానిని కొంత పంచుకుంటూ కొరకే మనం వచ్చినాం. ప్రభు హృదయంలో ఇప్పటికీ ఎంతో వేదన ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. అది ఎనిగిన వారముగా ప్రార్థనలో కాబట్టి ఆ బాధ, వేదన కొంత మనం కూడా పంచుకోవడానికి వచ్చినాం. అందుకని అది ప్రార్థన అంటే ఎందుకు అలవాటుగా చేసేటువంటిది కాదు. కానీ మన ప్రార్థనకు వెళ్ళే ముందు కానీ ఏ విషయం ఇక్కడేమో శిలువ మరణం తను పొందలేనంత శ్రమ పొందుడు కొరకై మన ప్రభు మరి ఆ చింత హృదయంలో ప్రభు ఉంది, బాధ, దుఃఖం ఉంది. అయితే ఇప్పటికీ కూడా
ప్రభు తన హృదయంలో ఎంతో చింతాక్రాంతుడిగా ఉంటున్నాడు. ఎంతో దుఃఖము, వేదన యేసు ప్రభు వారి యొక్క హృదయంలో ఉంది. ఏ విషయంలో ఆయన హృదయంలో చింత ఉంది, ఏ విషయంలో ఇంకనూ ఆయన బాధపడుతున్నాడు అనంటే కొన్ని తలంపులు క్లుప్తంగా నేను జ్ఞాపం చేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ఆయన హృదయంలో ఏదైనా చింత, బాధ ఉందంటే, కాబట్టి అందరూ రక్షణ పొందాలి అనేటువంటిది ఆయన హృదయంలో ఉన్న బాధ, చింత. ఎందుకంటే యేసు ప్రభువారు శిలువ మరణం ఎందుకోసం పొందినాడు? ఏదో కొందరు కొరకు ఆయన శిలువ మరణం పొందలే, లేదంటే తన ప్రజలని, ఇశ్రాయేల్ ప్రజల కొరకు మాత్రమే శిలువ మరణం పొందలేదు, లేదంటే మరి ఒక ప్రాంతం వారి కొరకు, ఒక కులస్తుల కొరకు, ఒక భాష పొందేవారి కోసం శిలువ మరణం పొందలేదు. లోకములో ఉన్న అందరి కొరకై, అందరి పాపములు ఆయన శిలువలో భరించినాడు. అందరి పాపములు అవసరం శిక్షణ ఆయన భరించినాడు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే అందరి పాపములు క్షమించబడాలా. ఇప్పుడు ఎవరైనా సరే రక్షణ పొందలేదంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పొందిన ఈ వేదన అంతా కూడా, ఈ శ్రమ అంతా కూడా ఎవరైతే రక్షణ పొందలేదో వారి విషయంలో ఇదంతా ఏమైపోయినట్టు చెప్పండి? వృధా అయిపోయినట్లు. కానీ ప్రభుకి అది ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆయన శ్రమ, ఆ వేదన అంతా కూడా, కాబట్టి మరి రక్షణ పొందిన వారి విషయంలో వృధా కావడం ఇష్టం లేదు. ఎలాగైనా సరే మారు మనసు పొందాలా, అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అపోస్తలుడైన పౌలు ఆ సంగతిని ఎరిగే తిమోతికి రాస్తూ తను ఎంతో చక్కగా రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, చదవండి, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని. కాబట్టి అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేసినాడు. ఏమని చేసినాడు? మనం ఏం చేయాలంటే చెప్పండి? విజ్ఞాపన చేయాలంట. విజ్ఞాపన, దేవునికి విజ్ఞాపన. ఒక విజ్ఞాపన పత్రం అంటారు చూసావా, వినతి పత్రం అంటారు కదా, అట్లాగా. ఇంకా ఏమంటున్నాడు? ప్రార్థించాలంట ఆయనను. ఇంకో మాట కూడా ఉపయోగించినాడు, యాచనలు. బ్రతిమలాడుకోవాలి. యాచించడం అంటే అడుక్కోవడం అనమాట. అమ్మా దయచేసి ధర్మం చేయమంటుంటారు కొంతమంది యాచకులు అంటారు వారిని. అంటే వారిని నేను కించపరిచి మాట్లాడడం కాదు, కానీ వారి దీనస్థితి అలాంటిది. అట్లాగనే మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో యాచించాలా. ఇంకా ఏమంటున్నాడు? కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాడు. ఎందుకోసమంట యాచించాలా? ఎందుకోసం ప్రార్థన చేయాలా? ఎందుకొరకు మనము ప్రభుకి మరి విజ్ఞాపన చేయాలనంటే ఎవరి కోసం చేయాలని చెప్పండి? మనుషులందరి కొరకు చేయాలా. ఎవరి కొరకు చేయాలా? మనుషులందరూ. అందరంటే సరిపోద్ది కదా, మళ్ళీ విభాగించి చెప్తున్నాడు. ఎవరంటే చెప్పండి? రాజుల కొరకు చేయాలా. ఇంకెవరి కొరకు చేయాలా? అధికారుల కొరకు చేయాలా. ఇంకా అంతవరకు ఉపయోగించినాడు. మనుషులందరి కొరకు అని చెబుతూ రాజుల కొరకును అధికారులందరి కొరకు చేయాలా. ఎందుకు చేయాలి? రాజుల కొరకు మంచి పరిపాలన అందించాలనే కదా. అధికారుల కొరకు ఎందుకు చేయాలా? వారు కూడా మంచి పరిపాలన అందించాలి, మంచిదే, అందుకోసమే అయ్యుండొచ్చు, కాదని చెప్పలేం. అప్పుడే వారు మంచి పరిపాలన ఇస్తే, కాబట్టి అందరూ మరి తప్పులు చేయడానికి అవకాశం ఉండదు, భక్తిగా మర్యాదగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కానీ అదొక్కటే కారణం కాదు. దాని కొరకు మాత్రమే కాదు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేయమని చెప్పింది, యాచనలు చేయమని చెప్పింది. రండి దేవుని వాక్యంలో కింద భాగంలో చదివితే 4వ వచనం చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, అదనమాట. కాబట్టి మనుషులందరి కోసం ఎందుకు చేయబడినాడంటే మనుషులందరూ ఏం పొందాలని చెప్పండి? రక్షణ పొందాలా. దాంట్లో భాగముగా రాజుల రక్షణ పొందాలా, దాంట్లో భాగముగా అధికారుల రక్షణ పొందాలా. ఒకసారి సాధ్యం అనిపిస్తుందా? రాజులు నమ్ముకుంటారా? గవర్నర్ ప్రభు నమ్ముకోగలుగుతాడా? ప్రధాని నమ్ముకోగలుగుతాడా? ఏమో తెలియదు. కానీ దేవుని ఉద్దేశం మాత్రం అది, అందరూ మారుమనసు పొందాలా. ఇప్పుడే మనం ఎంఆర్ఓ, కలెక్టర్ అని మనం లిస్ట్ ఏమి దేవుని సన్నిధిలో చదవాల్సిన అవసరం లేదు. కానీ అయితే మన ప్రార్థన అయితే ఏమై ఉండాలంటే, భారం ఏమై ఉండాలంటే, కాబట్టి అందరూ మారబోస్తారు. కొంతమంది కోసం చేసేటప్పుడు వీళ్ళు మారరు బ్రదర్. ఒక్కోసారి చెప్తుంటారనమాట, మరి
వాళ్ళని కొంచెం నా ఎన్నోసార్లు పిలిచానన్నా వారు మారనన్న అని చెప్పేస్తాం మనం. కాదు, అట్లా కాదు. ఎవరైతే విషయం వాళ్ళు మారనంటున్నావో వాళ్ళు మారుమనసు పొందాలని దేని ఉద్దేశం. వారి రక్షణ కొరకు ఆయన వేచి ఉన్నాడు. సౌలు ఎవరైనా మారుతారని ఎవరైనా అనుకున్నారా చెప్పండి? సౌలుని దేవుడు ఏంగా చేశాడు చెప్పండి? పౌలుగా మార్చినాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, రక్షణ విషయంలో దేవుని హృదయంలో ఉన్న భారం ఏంటంటే అందరూ మారుమనసు పొందాల. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసిన? ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు తన రాకడ విషయమై ఒక్క రోజు కనుక డిలే చేయాలంటే, అంటే ఈరోజు ఆగుదాం రేపు వెళ్దాం అని కనుక ప్రభు అనుకుంటే, వాయిదా వేసుకుంటే దేవుని హృదయంలో ఎంత బాధగా ఉందో తెలిసిన మనకు అర్థం కాదు. ఆయన త్వరగా వస్తాడని చెప్పి మాకు అలవాటైపోతుంది, విని మీకు అలవాటైపోతుంది. అయితే దేవుడు చాలా త్వరగా రాబోతున్నాడు, హఠాత్తుగా రాబోతున్నాడు. అయితే ఆలస్యం చేసే విషయంలో ఒక్కొక్క రోజు ఆయన ఆలస్యం చేయాలంటే ఎంత బాధగా ఉందంటే 1000 సంవత్సరాలు ఆలస్యం చేస్తే ఎంత బాధో ఒక్క రోజు ఆలస్యం చేయాలంటే దేవుడికి అంత బాధగా ఉందంట. అర్థమవుతుందా? ఇప్పుడు బస్టాండ్కి వెళ్ళినాము, బస్టాండ్కి వెళ్ళిన తర్వాత పాపం రైల్వే స్టేషన్లో చెప్తుంటారు, ఏమంటారు? ప్రయాణికులకు విజ్ఞప్తి, పలాని ట్రైను 48 గంటలు ఆలస్యంగా నడుచుచున్నందున అసౌకర్యం నాకు ఏం చేస్తున్నారంట వాళ్ళు చెప్పండి? చింతిస్తున్నామంటారు. అంటే అక్కడ ఎంతసేపు కూర్చోవాలా? 48 గంటలు అంటే ఎన్ని రోజులు చెప్పండి? 2 రోజులు. ఎంత విసుగు ఉంటుంది చెప్పండి, ఎంత అసహనం ఉంటుంది. మన ఊరైతే పర్వాలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 1000 సంవత్సరాలు ఆలస్యం చేయాలంటే ఎంత బాధ ఉంటుంది. రండి దేవుని వాక్యంలో పేతురు రాసిన పత్రిక 2వ పేతురు దయచేసి 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి. ఒక దినం 1000 సంవత్సరాలు ఉంది అంటే బ్రదర్, మరి 2 రోజులు వెళ్ళి ఆలస్యం చేస్తే 2000 సంవత్సరాలు అట్లా కాదు. 1000 సంవత్సరాలు ఒక దినం అంటే అర్థం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం. ఇప్పటి వరకు ఆయన రాకని ఆలస్యం చేశారు చూసారా? ఆ దీర్ఘశాంతం గురించిన మాట. ఏ మాట? 1000 సంవత్సరాలు కూడా ఒక్క రోజులాగే ఉంటుందంట. అంత దీర్ఘశాంతం కలిగిన వాడు మన దేవుడు. అయితే 1000 ఇంకో మాట ఏమన్నాడు? 1000 సంవత్సరములు ఒక దినంలాగా. ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? ఒక్క రోజు వెయిట్ చేయాలంటే 1000 సంవత్సరాలు ఆలోచన చేసేంత బాధగా ఉందన్నమాట దేవునికి. ఎందుకో మరి అట్లా బాధగా ఉన్నప్పుడు ఎందుకు ఉండాలా? వచ్చేయచ్చు కదా. ఎందుకు ఒక్కొక్క రోజు అంత కష్టపడి ఆయన వాయిదా వేసుకోవాలా అని అంటే దేవుని వాక్యంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట? నేను చదువుతాను, గమనించండి. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు, కానీ ఎవడునో నశింపని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాల. అది ఎందుకు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు? ఇంత బాధపడుతూ అంటే అందరూ కాబట్టి మొట్టమొదటిగా ప్రభు హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, బాధ ఏంటంటే అనేకులు ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు, వారందరూ నశించిపోతున్నారు అనేది బాధ. ఆ బాధ ఏమో నాకు అర్థం కాలే. వాళ్ళందరినీ చంపేస్తే బాగుండేది కదా అనుకున్నాడు ఆ మనుషుడు. అది వేరే కారణం లేండి దానికి. అంటే ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ప్రభువులో ఉన్న వేదన మనం పంచుకోవడానికి వచ్చినాం. అంత బాధ మనం పడలేకపోయినా కొంత బాధ, దుఃఖముతో, భారముతో అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చినాం. ఇది మొట్టమొదటిది. రెండవదిగా ప్రభు హృదయంలో ఉన్నటువంటి మరొక దుఃఖము ఏమిటయ్యా అని అంటే దేవుని యొక్క వాక్యంలో, కాబట్టి దేవుని యొక్క సువార్త లోకమందంతటా వ్యాపించడం కొరకై ఆయన హృదయంలో భారం ఉన్నది. రండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనం, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటినన్నిటినీ చేయుటకై. కాబట్టి ఏవి జరగాలని, ఎలాగ దేవుని పని పరిచర్య వ్యాపించాలని, సంఘములకు సంఖ్యకు విస్తరించాలని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు ముందుగా నిర్ణయించినాడు. అది ఆయన సంకల్పం, ఆయన నిర్ణయం. అయితే వాటన్నీ చేయాలా? ఆయన నిర్ణయించినాడు అందరూ మారు మనసు పొందాలని, అదంతా చేయాలా. అందుకోసం ఏం చేశాడంటే ఆయన చెప్పండి,
అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదును పొంతి పిలాతు అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణం నిజంగా కూడుకొనిది. చదవండి, 30 వచనం చదవండి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున ద్వారా సూచిక క్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. కాబట్టి అనేకుల రక్షణ కొరకు అనేక అద్భుతాల ద్వారా సూచక క్రియల ద్వారా దేవుని యొక్క వాక్యం విస్తరించి అనేకులు ఆయన ఎరగాలని, ఆయన నిర్ణయము సంకల్పం నెరవేర్చబడాలని ఆయన చెయ్యి ఏం చేశాడని చెప్పండి, చాచి, అంటే రెడీగా ఉంచినాడు అనమాట. చేసేసి వాళ్ళకి ఆలస్యం చేయకూడదు. ఆయన చాచి ఉంచాడు కదా, చాచి ఉంచినప్పుడు చేసేయచ్చు కదా. ఆయన కార్యాలు జరగకుండా ఏమున్నాయి చెప్పండి, ఆటంకకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎవరంటే ఆటంకము, ఇక్కడ ఏం రాయబడుతుంది, ఎవరెవరంటే వీళ్ళు 28 వచనం చదివాం కదా. హేరోదు యేసునకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ నిజంగా కొడుకు అందరూ ఒకటి అయిపోయినారు. హేరోదు పొంతి పిలాతు వీళ్ళిద్దరికి అసలు పడదు. యేసుప్రభు మరణం సందర్భంగా ఒకటైనారు ఇద్దరు. అది ఇప్పుడు వాళ్ళు అన్ని జనులు అంటే మరి ఏమంటారు, ఇశ్రాయేలుకి పడదు, ఇశ్రాయేల్ అంటే అన్ని జనులు పడదు, ఎందుకంటే వీళ్ళతో సహవాసం చేయరు. అయితే ఇది దేవుని కార్యాలకు విరోధంగా, దేవుని యొక్క సువార్తకు విరోధంగా మాత్రం అన్ని జనులు ఇశ్రాయేల్ అందరూ ఒకటి అయిపోయినారు. అందుకని ప్రభు అయితే తన పని చేయి చాచి ఉంచాడు, కానీ విరోధమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలా, మరి ఆయన పని ఎట్లా జరగాల, దాని కొరకై ప్రార్థన చేయటం అనేది ఎంతో అవసరం. అందుకని అంటే ఇప్పుడు శత్రువు తన కార్యములు దేవుని పనికి విరోధముగా తన పని చేస్తూ ఉంటుండగా దేవుని పని ఆటంకకరమైన పరిస్థితుల్లో ఆటంకపరచకుండా నిర్విరామంగా జరిగించడం కొరకు తన చేయితే చాచి ఉంచాడు. కానీ అయితే ఎవరి సహాయం వైపు చూస్తున్నారు చెప్పండి, మన యొక్క ప్రార్థన సహాయం వైపు చూస్తున్నాడు. కానీ ఈ విరోధమైన పరిస్థితుల్లో కూడా దేవుని సువార్త విస్తరించాలంటే ప్రార్థన చేయాలా. అందుకని వారు అదే చేస్తూ వచ్చినారు. ప్రభా, నీ చెయ్యి చాచి ఉంచినావు, సిద్ధంగా ఉన్నావు, పరిస్థితులు విరోధంగా ఉన్నాయి. అయితే నీ దాసులు వాక్యం బోధించ నిలబడినప్పుడు వారు బలంగా దేవుని వాక్యం అందించినట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుని వాక్యంలో ఏం రాయబడింది, 31 వచనం చూడండి. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించింది. వెంటనే అంటే అర్థం ఏంటి, దాని కొరకే ప్రభు ఇచ్చున్నాడు. ఆయన కార్యాలయాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనలో ఎలాంటి లోపం లేదు. అయితే మరొక వైపు సంఘం ప్రార్థన అవసరం ఏంటుండగా ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేసిందో ప్రార్థించగానే ఆ ప్రభావం వెంటనే కనబడింది అనమాట. అంటే ఎందుకు కంపించింది, తర్వాత ఎప్పుడు కంపించలే, ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదంటే ఆ కంపించడం అనేటువంటిది ఎన్నటికీ మనకు సూచన. మన ప్రార్థన అంత శక్తివంతమైంది. ఏదో అలవాటుగా చేయడానికి మనం రాలే. మనం ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే సువార్తకి విరోధమైన కార్యాలన్నీ కూడా లయమైపోయి వాక్యం బోధించేవారు ఆత్మచేత నింపబడి బలంగా వాడబడి అనేకులు రక్షణ పొందుతారు. సువార్త పని విస్తరిస్తుంది. దేని ద్వారా చెప్పండి, ప్రార్థన ద్వారా. రెండవది ప్రభు హృదయంలో భారం ఏంటంటే కానీ సువార్త పని లోకమంతటా విస్తరించాలా అనేది ఆయన హృదయంలో ఉన్న భారం. మూడవదిగా ఆయన యొక్క భారము ఒకటేం భారం చెప్పండి, అందరూ రక్షణ పొందాలా. ఆ హృదయంలో ఎంతో వేదన ఉంది ప్రభుకి. రెండవది ఆయన హృదయంలో వేదన భారం ఏంటి, దేవుని యొక్క సువార్త అన్ని స్థలాల్లో, దేవునికి విరోధమైన పరిస్థితులు ఉన్న స్థలాల్లో కూడా విస్తరించాలా అనేది ఆయన హృదయంలో ఉన్న భారం. మూడవదిగా దేవుని వాక్యంలో ఆయనకున్న భారం ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి కోతకు పనివారు అవసరం. పంట వచ్చేసింది, విస్తారమైన పంట ఉంది. ఇప్పుడు అదంతా కోయాలంటే ఏం కావాలి చెప్పండి, కోత కోసేవాళ్ళు కావాలా. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి అనుకోండి, కోత కోసేవాళ్ళు కావాలా. కోత కోసేవాళ్ళు లేకపోతే ఏమవుతుందో తెలిసినండి, ఆలస్యం అయిపోతే వర్షం పడింది అనుకోండి, పంట అంతా వేస్ట్ అయిపోతుంది. వెంటనే కోయలేదు అనుకోండి, అది వరి పండి వాలిపోయి మళ్ళీ నేలలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని కాబట్టి ఆ వచ్చిన పంట వృధా కాకుండా కోసి
దాన్ని దుల్లకొట్టి వాటిని భద్రపరచాలా. ఈ ప్రక్రియలో ఎప్పుడు ఆలస్యమైనా కానీ ఆ పంటంతా నష్టమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని కొద్ది వారి ద్వారా కూడా చేయొచ్చు, నెల నెలలు చేసుకోవచ్చు. ఎందుకు ఎక్కువ మంది పనులు అవసరం అంటే ఈ నష్టం ఉంటుంది. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, ఇంకేమైనా జరిగింది అనుకోండి, చేసిన కష్టం అంతా, పని అంతా వేస్ట్ అయిపోతుంది, పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎక్కువ మంది రైతు కోత కొరకై పనివారిని పిలుచుకుంటూ ఉంటాడు. కానీ ఈ దినాల్లో కానీ దేవునికి మరి పనివారు, దేవుని పనివారు అవసరం. ఎవరు వాళ్ళు చెప్పండి? దేవుని పనివారు, దేవుని పని చేసే వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుని సేవకులు. కానీ దేవుని యొక్క సేవకులు కొరత ఈ దినాల్లో ఎంతో ఉంది. కానీ చాలా సంఘాలు అడుగుతూ ఉంటారనమాట అన్నోన్ని, ఏమని, అన్న మా సేవకుని పంపండి, సేవకుని. కొన్ని స్థలాలు ఉంటాయి, వాళ్ళు ఎంత విచిత్రంగా ఉంటారంటే, ఇప్పుడు వద్దన్న మాకు సేవకుడు అని సంఘాలు కూడా ఉంటాయి. ఒక సంఘం, నేను పేర్లు చెప్పను కానీ, ఒక సంఘస్తులు అన్నారు, అయ్యా సేవకుడు ట్రాన్స్ఫర్ అయిపోతే అన్నోళ్ళు ఏమన్నారంటే, అక్కడే ఉండయ్యా, రెండు రోజులు లాగు, తొందరపడద్దు, అప్పుడే సెండ్ ఆఫ్ మీటింగ్ పెట్టుకోవద్దు, కాబట్టి ఆ సంఘానికి ఒక సేవకుని చూస్తాము అని చెప్తే వాళ్ళు ఫోన్ చేసినారు బ్రదర్స్. ఏం ఫోన్ చేశారంటే, అన్న మాకు 3 నెలల దాకా సేవకుడు వద్దన్నా అని చేసినారు. చేసిన తర్వాత సరే ఇప్పుడు ఆ సేవకుడు ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చినాడు. ఆ సేవకుడు ఇంకో సంఘానికి ఇంకొక బ్రదర్ ఫోన్ చేసినాడు, ఈయన ట్రాన్స్ఫర్ అయిపోతున్న సంగతి చేసి, ఆయన ఏమన్నాడంటే, అన్న మరి మీరు ఇట్లా పలానా చోటుకి వెళ్తున్నారంటే కదా, మరి మీ సంఘానికి ఏ సేవకుడు వచ్చారంటే ఈయన చెప్పినాడు అనమాట. ఏమని, మా సంఘస్థులు 3 నెలల సేవకుడు వద్దన్నారంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, అన్న ఏమన్నా జ్ఞానం ఉందా, 3 సంవత్సరాల నుండి సేవకుడు కావాలా 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 అని ప్రార్థన చేస్తున్నాము, కాబట్టి సేవకుడు లేక అల్లాడిపోతున్నాము, అదేందన్నా సేవకుడు పోస్తానంటే వద్దన్నారు వాళ్ళు అని అన్నాడు అనమాట ఆయన. అంటే ఈ దినాల్లో ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ దేవుని యొక్క సేవకుల యొక్క కొరత ఎంతో ఉంది. అందుకని ప్రార్థన చేయాలా. పాట పాడతాం కదా, ఏదో చక్కని పాట ఉంది కదా, హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భోజనులానేలున్, హల్లెలూయా హల్లెలూయా దేవుణ్ణి స్తుతించుడి. దాంట్లో చరణం ఉంటుంది, అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. కాబట్టి ప్రారంభ దినాల్లో ఎంతమంది విస్తారంగా అల్లవలే ఎక్కడ చూసినా, దాదాపుగా నాకు గుర్తుండి ఒక 20 సంవత్సరాల క్రితం ఒక జిల్లా సేవకుడు అన్న అనౌన్స్మెంట్ చేసినారు. మరి ఫిలిప్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినారంట, అన్న మాకు సేవకులు తక్కువ ఉన్నారు, మేము పంపమంటే ఫిలిప్ గారు అనంట, అయ్యా మా దగ్గర సేవకులు లేకుండా అల్లాడుతున్నామని చెప్పినంట. ఆ రోజుల్లోనే ఈ దినాల్లో దేవుని పని వారు ఎంతో అవసరం. యేసు ప్రభువుని దినాలలో దేవుని పని ఈ మాట ఏ సందర్భంలో చెప్పినారో తెలిసిన, 70 మంది శిష్యులు ఉన్నారు. ఇద్దరిని అంటే దాదాపు 35 బ్యాచ్లుగా చేసి పంపించి విస్తారంగా సేవ జరుగుతున్న సందర్భంలో యేసు ప్రభువు చెప్పిన మాట అది. ఇంకా కావాలా, ఇంకా పనివారు, ఈ 70 మంది కూడా సరిపోరు, ఇంకా అవసరము అని చెప్పిన మాట అది. రండి 71 ఏమంటారు, లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరినిద్దరిగా పంపెను. అప్పుడేమన్నా 2వ వచనం, పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి. ఓ అబ్బా దేవా, ఇంతమంది మరి పనివారిని ఇచ్చిన 70 మంది ట్రైనింగ్లో ఉన్నారంటే ఎంత మంచి విషయం అండి. కాబట్టి 35 బ్యాచ్లు చేసి పంపుతున్నారంటే ఎంత మంచి విషయము. ఆయన ప్రభు సంతృప్తి అనిపించలే. ఆ భాగం అట్లా పెడితే ఈ 70 మంది ఉష్కాకి అయిపోయి 12 మంది మిగిలిన లాస్ట్కి. చూడండి యోహాను సువార్త 666 అనమాట, 6వ అధ్యాయం 66వ వచనం. 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనదీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించాల. ఎందుకు? నా శరీరం తిని నా రక్తం తాగమనేసరికి ఓ అమ్మ ఈయనకు మేము నరరూప రాక్షసులమ్మా, ఆయన తినాలా అని. అరే ఎందుకు చెప్పినాడు, ఆ ఉద్దేశం ఏంటి అనేది లేకుండా ఒక్క మాటతో అపార్థం చేసుకొని ఇంకంతే
మరి అన్నడు వెంబడించలేదంట. చివరి ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలి. అప్పుడేమనాలా ప్రభు, ఓ అమ్మ ఇంతమంది వెళ్ళిపోయినారే, నాయన మీరేమన్నా పోబాకండ్రా, కాబట్టి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, ఎంతో పని ఉంది, కాబట్టి మీకు శ్రేష్ఠమైన బహుమానాలు ఉన్నాయి అని చెప్పినాడా? వాళ్ళతో అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే పేతురేమన్నాడు, ప్రభా మేము ఎక్కడికి పోదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ సిద్ధపరచబడిన సేవకులు అవసరం, కాబట్టి ఊడిపోయే సేవకులు కాదు. పిలుపుండి సిద్ధపరచబడి సంఘమును క్షేమం కొరకు దేవుడు అనేక మంది సేవకులను లేపుకోవాలా. దేవుని సంఘక్షేమం కొరకు దేవుని సేవకులను ఆయన సిద్ధపరచబడిన సేవకులు సంఘాలకి పంపించబడాలా. ఇది మన ప్రార్థన అయి ఉండవలసింది. ప్రభు హృదయంలో భారం అది. కాబట్టి ఆ భారాన్ని మనం పంచుకొని ప్రార్థన చేయవలసిన వారు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి ఇందుకోసమే ప్రభు హృదయంలో భారం, 4వ భారం ఏంటంటే, ఒక భారం ఏంటి చెప్పండి, అందరూ మారుమనసు పొందాలా. 2వ భారం ఏంటి చెప్పండి, సువార్త లోకమందంతటా విస్తరించాలా. 3వది ప్రభు హృదయంలో దుఃఖము, భారం ఏంటంటే అనేక మంది సేవకుల కొరత ఉంది కాబట్టి అనేకులు సేవకులు మరి దేవుని చేత పిలువబడి సిద్ధపరచబడాలి. 4వదిగా ఆయన హృదయంలో ఉన్న భారం ఏంటో తెలిసిన, కానీ దేవుని రక్షించబడిన దేవుని ప్రజలు వారు సంపూర్ణతలోనికి తీసుకుని రాబడాలి, మహిమగల సంఘముగా చేయబడాలి. అది ఆయన హృదయంలో వేదన. అంటే యేసుప్రభువు వారు సిలువలో ఇంత వేదన పొందింది కేవలం రక్షణ కొరకు మాత్రమే కాదు. ఆయన పొందిన వేదన రక్షణ కొరకు మాత్రమే కాదు, ఇందుకోసం కూడా పొందినాడు. రక్షణతో పాటు ఇంకా కొంత ప్రక్రియ ఉంది, అదంతా జరిగించబడాలని సిలువలో అంత వేదన పొందినాడు. అంటే రక్షణ ఒక్కటే పొంది మిగతాది ఏది పొందకపోతే ఆ వేదన అనేటువంటిది మన విషయంలో ఏమైపోయినట్టు చెప్పండి, వృధా అయిపోయినట్లు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏమంటారు, కష్టపడి పిల్లోడిని స్కూల్లో చేర్పిస్తారు, తల్లిదండ్రులు కూడా వాడిని చదవనని అడ్డం జరిగితే ఎట్టొకటి ఒప్పించి చేర్పిస్తారు. టీచర్స్ కూడా ఇళ్ళమ్మటి వెళ్ళి బతిలాడి వాడిని బతిలాడి ఎట్టెటో చెప్పి చేర్పిస్తారు. ఎందుకు చేర్పిస్తారండి? చేర్పించినారు కదా, మీ పని ఇంతే కదా, అందుకోసమన్నా వాడు వచ్చేది. వాడు చేరి చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అవ్వాలా. అట్టు కాకుండా మీరు పిలిచినారు కాబట్టి చేర్పించినారు కాబట్టి వచ్చినాను, నన్ను చదవను పెట్టనని ఫెయిల్ అయిపోతే, కాబట్టి ఏ ఉద్దేశంతో చేర్పించినా అది వృధా అయిపోతుంది కదా. చేర్పించడం అంటే రక్షణ పొందటం. ఎందుకు రక్షణ పొందుతున్నాం? మహిమగల సంఘంగా చేయబడాలా. రండి దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము 27 కలిసి ఉన్నాయి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. ఇప్పుడు చివరి మాట చదవండి, 28 పక్కన ఉంటుంది. దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కానీ ఎందుకు అప్పగించుకున్నాడు అంటే, కాబట్టి దేవుని యొక్క సంఘం అనేటువంటిది కలంకము లేకుండా, ముడత లేకుండా, అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైందిగా నిర్దోషమైందిగా మహిమగల సంఘంగా చేయబట్టు కొరకు దానికోసం అప్పగించుకున్నాడు ఆయన. ఈ దినాల్లో దేవుని హృదయంలో ఇంకా బాధ ఏంటో తెలిసిన, దుఃఖం ఏంటో తెలిసిన, ఆయన చింత ఏంటో తెలిసిన, అరే కానీ నేను ఇంత శిల వేదన నేను ఎందుకోసం పొందాను, అది నా కుమారుడి జీవితంలో నా కుమార్తె జీవితంలో నెరవేర్చబడట్లేదే అనేది దుఃఖం. కలంకం తొలగిపోవట్లే, ముడతలు పోవట్లే. ఇంకా అట్టిది ఎట్టబోతుంది? కలంకమే పోనప్పుడు ఎప్పుడు ఇంకెంతకాలానికి మహిమల సంఘంగా చేయబడతాడు, ఇంకెంతకాలానికి పరిశుద్ధ సంఘంగా నిర్దోషంగా సంఘంగా చేయబడతాడు అనేది ఆయన వేదన. అందుకని అపోస్తలులు ఎట్లా పరిచయం చేస్తారో తెలిసిన, ఏదో వాక్య పర్ఫార్మెన్స్ కోసం కాదు, మంచి మంచి తలంపులు చెప్పి అబ్బా పౌలు అంకుల్ భలే వర్తమానికుడే, భలే వాక్యాలు చెప్పాడు అంటుకోరు కాదు వాళ్ళ పరిచర్య. లేదు ఇంతమంది సంఘానికి వచ్చేట్టు చేస్తున్నారే, అది కాదు వాళ్ళ పరిచర్య. ఎందుకోసం వారు చేసిన పరిచర్య దేనికోసం, వారి గురి ఏంటి? రండి దేని వాక్యాలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక క్షమించిన 1వ అధ్యాయము 28వ వచనం దయచేసి చదవండి. కొలస్సీ 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. అందుకు వీళ్ళ భారం ఏంటి? అపోస్తలుల భారం ఏంటంటే, వారి పరిచర్య ఏంటంటే, వారి వాక్యం సిద్ధపడినా ప్రార్థన చేసినా
ఏదైనా కొన్ని మాటలు చెప్పినా, ప్రోత్సాహకరంగా చెప్పినా, హెచ్చరించి చెప్పినా, వారి ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుషుడు ఈమెకి అర్థం ఎంత చెప్పినా అర్థం కాదులే, పోనీలే అని కాదు, ఈయన మారడులే అని కాదు. ప్రతి మనుషుడు కూడా దీని వాక్యం ఏం రాయబడుతుంది చెప్పండి? క్రీస్తునందు ఏంగా చేయబడాలా? సంపూర్ణులుగా చేయబడాలా. తర్వాత ఏమన్నాడు? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. కాబట్టి మేము బోధించిన, ఉపదేశించిన, హెచ్చరించిన, బుద్ధి చెప్పిన ఒకే ఒక కారణం. ఏం కారణం? సంపూర్ణతలోనికి రావాలా. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ రావాలా. ఏమైనా భలే వాక్యం ఉందిలే ఇక్కడ ఆయన గుంపులుగా వస్తే చాలు అనేది కాదు వాళ్ళ భారం. ఈ దినాల్లో దేవుని హృదయంలో ఉన్న భారం ఏంటంటే మనమందరం కూడా సంపూర్ణులుగా, అందుకోసం అంత శిలువ వేదన పొందినాడు. అందుకని ప్రభు స్తోత్రంలో ప్రార్థన కోసం చేరొచ్చినాం. ఎందుకోసం వచ్చినామంటే ఆయన వేదన, దుఃఖము ఎరిగిన వారముగా వచ్చినాం. ఆ భారము ఆయనతో కూడా పంచుకోవాలని వచ్చినాం. మనం లేకుండా ఈ భారం అనేది భూమి మీద నెరవేర్చబడదు. అందుకనే ప్రభు ఎంత ఆశతో, ఇంకో మాట చెప్పంటే ఎంత నిస్సహాయతతో ఆయన మన వైపు చూస్తున్నాడో తెలుసిన? దీని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అంటే ఏమంటున్నాడు ప్రభు? వ్యవసాయం చేయాలా, ఎంతో పని జరిగించాలా. ఇప్పుడు కాడి ఎద్దులు అంటారు. ఎన్ని ఉంటాయి కాడి ఎద్దులు చెప్పండి? ఎన్ని ఉంటాయి చెప్పండి? చెప్పరేంది? ఎన్ని ఉంటాయి? 2 ఎద్దులు ఉంటాయి కదా. ఒకవైపు ప్రభు ఉన్నాడు, రెండో వైపు సంఘంగా నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. అంటే అర్థమైంది, ప్రభు నువ్వే చేసుకో అని. అంటే ప్రభు అంటున్నాడు, నిస్సహాయుడుకున్నాడు, నేను చేయలేను సుమా, నా ఒక్కడి వల్ల కాదు. నీ హృదయంలో భారం ఉంది కదా, దుఃఖం ఉంది కదా, నువ్వు తన్నిధి పక్షం దగ్గర కూర్చొని విజ్ఞాపన చేయొచ్చున్నా సరిపోదు. మీ సహాయం నాకు కావాలా, నా భారం మీరు కూడా పంచుకోవాలా, నా పక్కన మీరు కూడా రావాలా. అట్లనే అచ్చం మీరు చేయలేరు, అచ్చం నేను చేయలేను, కానీ మీరు నాకు సహాయపడితే కలిసి మాత్రమే ఈ పని నేను చేయగలనని ప్రభు మన వైపు చూస్తున్నాడు. కానీ ప్రార్థన అంటే అంత శ్రేష్టమైంది. కాబట్టి అందుకని ప్రభు సన్నిధిలో ప్రార్థనను ప్రవేశిద్దాం. కనుక ఎంతో భారముతో దేవుని సన్నిధిలో మేము ప్రార్థనను అంటే ఏమంటారంటే దాన్ని పొడిగించాలని, ఎక్కువ సమయము మరి సాగదీయాలని మా ఉద్దేశం కాదు. కానీ మనం ఎంత సమయము ప్రార్థన చేశామనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంత భారముతో ప్రార్థన చేశామనేది ప్రాముఖ్యమైంది. ఎంతగా ప్రభు హృదయాన్ని అర్థం చేసుకుని ప్రార్థన చేశామనేది ప్రాముఖ్యమైంది. ఎంతగా ప్రభు హృదయంలో దుఃఖము పంచుకొని ప్రార్థన చేశామనేది ప్రాముఖ్యమైంది. వేటి కొరకు ప్రార్థన చేయాలా? 4 సంగతులు. 1, అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. 2వది, దేని కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి? సువార్త లోకమంతటా వ్యాపించే కొరకు ప్రార్థన చేయాలి. 3వది, దేనికోసం ప్రార్థన చేయాలా చెప్పండి? దేని కొరకు ప్రార్థన చేయాలి? సేవకులు కాబట్టి ప్రభు చేత పిలువబడి, దేవుని చేత సిద్ధపరచబడి, సంఘక్షేముల కొరకు పంపబడి కొరకు సేవకులు లేపబడాలి. 4వది, దేని కొరకు ప్రార్థన చేయాలా చెప్పండి? దేని కొరకు ఏమన్నారు? కాబట్టి సంపూర్ణులుగా, కానీ ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణులుగా చేయబట్టు కొరకు ప్రార్థన చేయాలి. దాని విషయం ప్రభు ఎంత బాధ ఉంది, కానీ మనం కూడా భారంగా ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థించడం ద్వారా ఈ చివరి దినాల్లో కొంతమేర ఆయన హృదయంలో వేదన, అంటే ఆయన హృదయంలో ఉద్దేశము భూమి మీద నెరవేర్చబట్టు కొరకు కారణం అవుతుంది. కొన్ని తలంపులు చెప్తాము. దయచేసి ప్రార్థన చేసేటప్పుడు మరి దయచేసి వేటి కొరకు చేయొద్దండి. వాక్యపు వెలుగులో ఒక మాట మన కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను ఎప్పుడు మోకరించిన, సంఘంగా చేరిన, వ్యక్తిగతంగా మోకరించిన ప్రార్థన అనేటువంటిది నీ హృదయంలో వేదనను పంచుకునేటువంటి శ్రేష్టమైన ప్రక్రియని ఎరిగి ఇలాంటి భారంతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన చేయడం కొరకు నన్ను సిద్ధపరచమని మన కొరకు ప్రార్థన చేసుకుంటూ అంశాలు చెప్తాము. చెప్పిన అంశాల కొరకు మాత్రమే చేయండి. నువ్వు ఎన్ని వాగ్దానాలు ఎత్తిపట్టినా, ఎన్ని మాటలు సమకూర్చి చేసినా ఈ అంశం మీదే ఉండాలా. అది జ్ఞాపకం పెట్టుకోనండి. ఇద్దరిద్దరు చేయండి. ఒక్కొక్క అంశం చెప్తాము, కొన్ని అంశాలు మాత్రమే ఉన్నాయి. ఇద్దరిద్దరు చేయండి. మరి తర్వాత అంటే చేయని వారు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అందరూ అయిపోయినారు, లేదు నీకు ఎవరు చేయలేదనుకోండి, చేసిన వారే మళ్ళీ కూడా చేయవచ్చు. అది ఆధిక్యత. 2 సార్లు 3 సార్లు మనం చేయాల్సి వస్తే అది మంచి ఆధిక్యత. కాబట్టి సమయం పోనివ్వకుండా మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం. చిన్న పల్లవి పాడుకుందామండి. లేచి నిలబడి మరి చిన్న పల్లవి పాడుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం.
బ్రదర్ దయచేసి రండి. 639 పాట సంఖ్య. క్రొత్త పుస్తకాల్లో 639. పాత పుస్తకాల్లో అయితే పాట సంఖ్య 636. ఈ మొదటి 2 చరణాలు, 4వ చరణము, చివరి చరణం పాడదామండి. 1, 2, 4, 6 చరణాలు పాడుకుందాం. ఈ సమయంలో ఒకవేళ మీరు మంచి వెళ్తేగా ఏదైనా బాత్రూమ్ అవసరం ఉంటే మీరు వెళ్ళి చూసుకొని వచ్చేయచ్చు. తర్వాత అటు ఇటు వెళ్ళకుండా ప్రార్థనలో ఉండి ప్రార్థనలో గడుపుతాం. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచియుండగనే, విరిగిన మనసుతో సాగెదవా. 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 కాలమపాయముగా నుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే, సమయము సద్వినియోగించు. వీడు భూమూలధికముగా చూచిన నీవు సాగిరా. వీడు భూమూలధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. తలుపులు తెరచియుండగనే, విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగనే, విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే, సమయము సద్వినియోగించు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. తలుపులు తెరచియుండగనే, విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగనే, విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే, సమయము సద్వినియోగించు.
ప్రేమతో మా ప్రభువా మాదు హృదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో నాథా నిన్నే చాటెదము హిందూ దేశపు వీధులలో నాథా నిన్నే చాటెదము తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు